బిల్లు ఎంతైనా చెక్ రాసిస్తా. ఫోన్ బిల్లు ఇదిగో. ఏ ఆగురే. ఆరి తిరుపతి, ఏ తిరుపతి, బాడల రోడ్ షో రా బండిది. ఆగుతలేదా? ఆగరా చేసేపు. ఏది బండి తీసుకురావాడా? వాళ్ళు ఆగుతారు 5 నిమిషాలు. ఏ ఆగురే. నీ పని అయితే రే. బోరే బోరే. మా అమ్మలకు చీరేందన్నా. 1 సెకండ్ మ్యూజిక్ స్టాప్. ఓకే. పోతురు. నీకోసం వచ్చినవరా? ఐఎమ్ బిజీ, యూ వెయిట్ కార్లో 10 నిమిషాలు. ముత్యాలు మ్యూజిక్ స్టార్ట్. కొడుతున్నాం సార్. ఏమైంది? బండి దగ్గర చెప్తా. ఏ అడేట్రా రే. వచ్చాక సార్ అర్జెంట్ చాలా సేపు పడుతుంది. తప్పుకుంటున్నా. స్టేషన్లో పోసుకొచ్చి రారే. ఏ లోపల రా, నడు లోపలికి. ఈలే సార్ గవర్నమెంట్ స్కూల్లో దొంగతనం చేసింది. దొంగతనం లేలే, తప్పు. ఏం చేసిండ్రా ఆ వైర్ బండిల్ని? ఏ వైర్ బిండల్ సార్? అదే ఫెన్సింగ్ వైర్ అంటారు కదా, పొలం చుట్టూ కంచెలకేస్తారు గొర్రెలు రాకుండా. అది గొర్రె. మాకేం తెలుసు సార్, అయినా దాంతో మాకేం పని? కుంట భూమి కూడా లేదు మాకు. అంటే దొంగతనం మీరు చేయలేదు అంటారు, అంతేనా? అంతే సార్. రే, ఎవరైనా పైసలు ఎత్తుకుపోతారు, బంగారాన్ని ఎత్తుకుపోతారు. మీరేందిరా గా ఇనప సామాన్లు ఎత్తుకొచ్చిండ్రు? దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ కావాలి. ఈ చిల్లర కేసులేందిరా? నేను చెప్తానే ఉన్నా సార్, ఈడే ఇనలేదు. బంగారం ఎత్తుకొద్దామని చెప్పినావు. నువ్వు చెప్పు, మరి మేము పోతాం. రాయ్. అదే దొరుకుతామని చెప్పిన సార్. సరే, నేను చూసుకుంటా కానీ మీరు టెన్షన్ పడుకుంటారు. సార్లను 25 గజాలు ఏసీ రూమ్ లో కూర్చోబెట్టుండ్రి. పాపం ఉబ్బరిస్తుంది కదా. అవును సార్, బాగా వేడిగా ఉంది బయట. ఏసీ రూమ్ అనే గారా సెల్ల కూసబెట్టిర్రు. అవునేమే. ఏమ్రా సార్ తాగుడే తప్పురా అంటే దొంగతనం చేస్తా అవుతారు. అమ్మతోడు సార్, నేను తాగలేదు సార్, నిజం సార్. రోజు పొద్దు పొద్దునే తాగుతారు సార్. మధ్యలో పుల్లలు పెట్టి అవసరం ఇప్పుడు? తాగి రోడ్ షో చేస్తారు సార్. ఇంకేమైనా ఉన్నాయో మొత్తం గుర్తు చేసుకొని చెప్పు. సార్ ఒక్క నిమిషం సార్, ఐడియా ఇచ్చింది ఈడే సార్. ముందు నేను కొట్టరు సార్, ఈ లోపు నేను ధైర్యం తెచ్చు. అవునా? సార్ అంగిప్రా, అంగిపో. పని వేసుకోలే, ఇట్లనే కొట్టు సార్. అన్నిటోరా ఎందుకు నవ్వుతున్నా? ముందు నేను కొట్టరు సార్. మేము మాట్లాడుతున్నాం. రాడు. చారా మీరు నా చేతులు ఎక్స్ట్రా చేస్తారు. తిరుగో. పొగర్రా మీకు. సంపుత జాగ్రత్త. అవులాగా నా పేరు చెప్పినావు. 99 రూపాయలు అలా సగం పోలీసులకు ఇచ్చిన ఖర్చులకు. ఖర్చులకు ఇచ్చినావు మాకు. ఈయన చెవులు ఇప్పుడు ఇటే ఉంటాయి. ఖర్చులకు కాదు సార్, పర్సులో పైసలు పెట్టినా తీసినావా అంటున్నా. ఇంటికి పోయినాక తీసుకో. ఎందా లుల్లి? పైసలు ఏమని ఊకే సతాయిస్తారు సార్ వాళ్ళు. అవును సార్, నేను కూడా మస్తు సార్లు ఇచ్చిన. ముందు ఆ మందు సప్లై చేసినట్టు పట్టుకోరి. ఈ చిలిపి దొంగలు తీసుకురా, చెప్తా. సరే సార్. గుడుగుడు కొంచెం గుండారాగం, గుడుగుడు కొంచెం గుండారాగం. దూక తెచ్చింది పో. నీ ఎన్నిసార్లు చంపుతారా నీ సావుల మనవడా? నీ ఆడను బా, ఊకే చంపుతున్నావు. నువ్వు ఆడలేదనుకో, నీ లవ్ స్టోరీ ఎస్ఐకి చెప్తా. నీ ఆడు. ఏం ఆడుతుర్రా? ఏం సార్ ఇట్లొచ్చిర్రు? ఎట్లా రావురా మరి? రారి బయటికి రారి. ఇంటికాడ పోదాం పారా. ఏంది? ఇంకెన్ని రోజులు ఉండాలి సార్? ఊర్లో ఫ్యాన్స్ వెయిటింగ్. ఏ నలుగురు ఎవరు
పిలిచిరండి సార్. ఏం చేస్తుండ్రా? ఏం లేదు సార్, బోర్ కొడుతుంది. మీ ఒక జాగాలో ఎక్కువసేపు కూర్చోలేం సార్. అటు ఇటు తిరుగుతూనే ఉండాలి బొంగరం లెక్క. బోర్ కొడితే టీవీ పెట్టిద్దాం గానీ ఇప్పుడైతే రూమ్ కడుగురి. తెల్లగా మెరిసిపోవాలి. నువ్వు గడుగు, మస్తు మెరుస్తుంది. రైట్. ఆడ పండుకున్న లేప ఆట ఆడిస్తువి, వాళ్ళు చూసి పొరక పట్టించే. నీట్ గా నువ్వేడో నిమ్మలంగా ఉండవా? అంటే ఆట ఆడినందుకే పని చెప్తున్నారు ఇప్పుడు. లేకుండా మరి అయితే నువ్వు గడవకు మరి. సార్ ఇటు గడగడంట వస్తుండాగు. ఇంత వయ్యారంగా కడుగుతుండ్రు. బాలరాజు, సార్. వీళ్ళకి మన పద్ధతి నేర్పి. ఓకే సార్. అబ్బా, బాగా నొప్పిలేస్తుందారా? మామూలుగా లేదు ఈ బాధ పాడుగాను. తూర్పు నలేని సెందురునికి చీకటే కమ్ముకునే రంగా పడమరాని సూర్యునికి ఎన్నెలే ఎదురాయే రంగా సుక్క నీరు లేని చెరువుకు సాపే చుట్టమాయే రంగా రంగ హరిలో ఏమరు తెల్లగా తయారైనరు. పోయి బండుదురు పోరి. పోరా పో బండుదురు. ఈ కష్టం నా వల్ల కాదు, నేను ఇంటికి పోతా. పోరా, నేను తర్వాత వస్తా. ఊర్లో అందరిని అడిగండి చెప్పు. అరే నేను కూడా వస్తారా? నీకు జీప్ నడుపు వస్తుందారా? నడపస్తే చెల్లెకు, వాళ్ళు చూస్తే ఈడనే ఉండాలి. నీ టైర్ ఏదిరా? ఎంతసేపు ఉడుస్తారా? రా లోపల రా. ఏం దుడవాలయ్యా? ఇలా మస్తు పని చేసినావు. మందుకు పైసలు లేరు సార్. పొద్దున్నే 300 ఇస్తారా? 300 ఇస్తే 3 గంటలు ఉంటాయా సార్? ఇంకా 300 ఇరి. పనంతా ఎంచుకుని పైసలు ఇస్తలేడు. ఏడగంత ఎంకపోదాం పరా. పటురా నాయన పటురి. జేబులో రూపాయి లేదుగా. మీరేం బాధపడకూడదు సార్. మై హూనా మీ జేబంతా లంచాలతో నింపుతా. ఒక్కసారి ఫోన్ ఇరి. ఫోన్ లేదేం లేదు పరా. ఏయ్ ఏడుగా నడువురా. లేపు 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 లేపు, జల్దీ జల్దీ లేపు. హలో చిన్ను, అర్ధసేరు ఆఫీసర్ ఛాయిస్. లొకేషన్ తెలుసుగా? సేమ్. బండి లేదు, ఎట్లా తేవాలి? ఏముందో ఒక తీసుకురా, నేను చూసుకుంటా. స్టఫ్ కూడా తెమ్మను. స్టఫ్ వద్దు, మందు ఒకటి దేరా. నిజం సార్, స్టఫ్ తింటే నాకు వాంతింగ్ అవుతుంది. చెప్పరా ముత్యాలు. నెంబర్ ఎందుకు డిలీట్ చేసినావురా? సీక్రెట్ నెంబర్ సార్, మీకెందుకు? రారా. సారా ఉన్నారు, సపోర్ట్ చేయకున్నాడు. పెద్ద సారా? పెద్ద సారు. చెప్దాం పా. నమస్కారం సార్. చెప్పురు, ఏమైంది? అరే నువ్వు చెప్తారా? నేనేం చెప్పాలన్నా, నీ బాధ నువ్వే చెప్పు. మీరు ఓ పని చేయండి, బయటికి పోయి కూర్చొని మాట్లాడుకొని నిమ్మలంగా రాపోర్రి. అది కాదు సార్, ఈయన పెన్లో ఈయన ఏటీఎం గుంజుకుని జీతం పడ్డ గంటకే ఎక్కుతున్నారు సార్. ఇక ఈయన డ్యూటీకి పోవంగానే మటన్లు చికెన్లు పచ్చాపలు కూడా పచ్చేపలు కూడా వండుకొని తింటున్నాను సార్. నేను వచ్చేసరికి గిన్నెలన్నీ ఖాళీ, ఒక్క ముక్క కూడా వస్తలేదు సార్. గాదాని కూడా స్టేషన్కి వస్తారు రయ్యా. అది కాదు సార్, ఈయన ఏటీఎం పడితే కొడుకుని వస్తున్నారు సార్. మొన్న కొత్తంగి గల్లవాటి చింపలే చెప్పు. ఈయన మరి చూస్తూనే భయపడుతుంది సార్. భయపడుకుంటే బర్రెలాగా ఉంటుంది సార్. నేనేమో బక్కగుంటి. సరే సర్లే, ఎస్ఎస్ఆర్ లేడు, రేపు రాబోరి. సరే అట్నే సార్. నీ ఏం మనుషులు నాయన. చెప్పు, నీదేంది కథ? సార్ నా బండి పోయింది సార్.
బాగా అయింది. రోడ్డు మీద పెట్టి బట్టల షాప్ పోయినా మళ్ళీ చూస్తే బండి లేదు. మ్యాజిక్ లెక్కనే అయింది సార్. రేయ్ ఎందుకు నవ్వుతారా? నేను కంప్లైంట్ తీసుకున్నా, బండి దొరికి ఫోన్ చేస్తా పో. జర జల్దీ దేవులాడు సార్. అత్తగారు పెట్టే బండి మా మామకు తెలిసి ఉల్లి పెడతాడు సార్. సరే సరే పో. థ్యాంక్ యూ సార్. పోతున్నావానే? ఆ, ఓ పెగ్గు మంద అయిపోదురా. వద్దు నేను దాగా. మరి ఓ ఉరుకుతున్నావు. సార్ ఖర్చులో పైసలు ఏమంటుండు? ఏం ఖర్చులు? సరే చెప్తే రాసుకో. నువ్వు ఇచ్చే వేతోటి మందు. ఓకే కట్ తీసేయి. నీ బండి దొరకాలంటే మా బండిలో పెట్రోల్ పోసుకొని తిరగాలి కదా. కావాలి. గివ్ మీ 1000 రూపాయలు. ఇవ్వకుంటే చోరు బజార్ ఆ, పంపిస్తా. వద్దు వద్దు. మామూలు నెట్వర్క్ లేదు మనకు. ఆ బండి ఇదేనా? అవును నాదే. ఈడికెత్తి నో వచ్చింది. పార్కింగ్ లో పెడితే నేనే తెమ్మని చెప్పిన. ఆ? ఆ? మన కేసు చాలా అట్లా ఉంటుంది మరి. మళ్ళీ మావ నాన్న దింపో. ఇంకోసారి తాళం తీసుడు మర్చిపోకు. ఛీ. నేను 2 రోజులు నిద్రపట్టదు. ఇదిగో, 7 నీకు 3 మాకు. చెప్పినగా జేబు నింపుతానే. తిరుపతి తిరిగే లేదు. కమ్రే. ఏ పోరా. ఏ పో బే. ఏ బే. నువ్వు వెళ్ళి ఎవిడెన్స్ కాపీ రెడీ చేయి. ఓకే సార్. బాలరాజు సార్. అలా లోపల రమ్మను. సార్ ఒక్కనే వచ్చినావు. దెబ్బలు తిన్నోడేడా? సార్ ఆ సార్లో కోట తీసుకురమని పంపిస్తారు సార్. ఏ సార్లు? ఇంకెవరు సార్? ఆ చిలిపి దొంగలు రోజు రోజుకి చిల్లర చిల్లర చేస్తారు సార్. స్టేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర మా పేరు చెప్పి పైసలు వసూలు చేస్తారు. పైన ఆలనే మందు తీసుకురమని పంపిస్తారు. తలకాయ ఖరాబ్ అవుతుంది సార్ వీళ్ళతోని. పిలవాలను. ఏ లోపలరా. నమస్తే. ఎన్ని పైసలు వసూలు చేసిండ్రా స్టేషన్లో? బాగానే వసూలు చేశారు సార్. బానే 1,00,000 వసూలు చేసినామా? ఎన్ని సార్ ఖర్చుల మంది? ఊక మిమ్మల్ని అడగాలంటే ఏడికెళ్ళి వస్తాయి. మీ ఊరోళ్ళు చెప్తే ఏమనుకున్నారా? కానీ నిజంగానే మామూలు బద్మాషులు కాదురా మీరు. మా ఊరోళ్ళు ఏం చెప్పారు సార్? నా లైఫ్లో మంచి మంచి కేసులు చూసినారా, కానీ మీ అసోటి చిల్లర కేసు చూడలేరా? మరి ఏమనుకుంటారు సార్? మా నెట్వర్క్ హైదరాబాద్ దాకా ఉంది. రైట్, అలా నా ముందు నుంచి పంపియు. ఏ నడు నడు. ఆగరాదు, జర్ర మెచ్చుకుంటూ ఆగవు. ఈ బలుతుంది రే. నువ్వేదరా దివాణం కలిక. ఏ నడు నడు నడు. కొట్టుకున్నప్పుడు ఆయన పెళ్ళ మీరు పట్టుకొని రావాలి కదా. చేసాం సార్. నిమ్మలంగుండు. స్టేషన్కి వచ్చిన వాళ్ళకి పుల్లలు పెట్టకు. ఆ, హలో చెప్పండి. హలో సార్, నేను జెడ్పీహెచ్ఎస్ కోతులగూడ హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. అది మా అడ్మిన్ కంప్యూటర్ కనిపిస్తలేదు సార్. అవునా, ఎప్పుడేంటి సార్? 3 రోజులు సెలవులు ఉండే సార్. ఇప్పుడు అవసరం ఉండి చూస్తే సిపి మానిటర్ కనిపిస్తలేదు. దాంట్లో స్కూల్ సంబంధించిన డేటా మొత్తం ఉంది. ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేసిన సార్. బాలరాజు, బాలరాజు సార్ అలా ఒకసారి ఆపు. ఊరు ఆగురా రే. అంత ఆగం కావచ్చురా. నా ఫ్యాన్స్ కూడా. ఆగురా రే. మూసుకో, ముందు పోసుకుందాంపా. ఆగురే. ఆ? రా లోపల రే. నమస్తే సార్. ఏ డోర్ పగల కొట్టకుండా ఎట్లా ఎత్తుకుపోయారంటావు? ఏముంది సార్, డూప్లికేట్ తాళాలు చేపిస్తే 2 నిమిషాలలో పని అయిపోతుంది.
ఎప్పుడైంది సార్? ఏమో కరెక్ట్గా తెలియదు సార్. 3 రోజులు సెలవులు ఉండే, ఆ టైంలో చేసిరు అనుకుంటా. ఈ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? పని చేస్తలేవు సార్. ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. డోర్ ఎరగలేదు, తాళం పగలేదు, ఎట్లెత్తిపోయినంటావు? అదే మాకు అర్థమైతే లేదు సార్. ఈ అబ్బాయి సర్టిఫికెట్ల కోసం వచ్చిందని చూసినాము, లేకపోతే మాకు కూడా తెలియకపోవు. కనీసం తాళం కూడా పగలగొట్టలేదు. వాళ్ళు దొంగతనం చాలా ఎక్స్పర్ట్లు అయి ఉంటారు సార్. సార్ తిరుపతి ఉండా? పిలువు బయటికి. ఎందుకు సార్ మళ్ళీ ఏమైంది? చెప్తా కానీ ముందు పిలువు. చెప్పినావు అనుకో. లేడు సార్, బయటికి పోయిండు. షో, ఈ పిల్లి పాడుగాను ఎప్పుడు చూసినా ఇంట్లో సామాన్లన్నీ పడేస్తుంది. ఏ సుస్క పద్మ, జస్ట్ మిస్ హెడ్ పలుకుతుండే. ఏడీడు రే, బయటికి రా రే. రే ఆగరే, ఏడి పోతారా? ఆగురా రే. ఆడి ఇంటనే ఉండు. ఏడన్నా అబద్ధం చెప్తున్నావు? నువ్వు కూడా వానక దొంగవేనా ఏంది? రే ఆగురా రే. నేను ఆగను. కాకా నీ బండి తీసుకుపోతున్నా, మళ్ళీ వస్తా. వద్దురా, నేను అయ్యా నువ్వు ఏ బండి తీసుకుపోతున్నా? బండి అమ్ముకుంటావురా? వెరీ గుడ్ కాక, నాకు ఐడియా రాలే. పెడతా చాలు బండి ఎక్కువ అర్జెంట్. కళ్ళు కనిపిస్తలేవా? నేను ఏం చేస్తున్నాడా? నీ ఇష్టం మరి. ఇన్నోండి నీకోసం మా వస్తుంది. మామూలా? రే సంగీకి పోతావేంద్రా? మళ్ళీ వస్తా. వచ్చేదా కింద కూర్చో. రే నీ అన్యాయం పాడడానికి దొడ్డున్నారా నేను? రే దొరికితే కుక్కలం పట్టే కొడతా. మీ కుక్కలం కాదుగా. అవును బొక్కలు ఇరుతాయి. పోలీసు నువ్వు దొరకదురా. జల్ది జల్ది నాడు. నడు. ఎడ్డి అదే ఈ దొంగలు ఎడిపోయారో చూసినావా? ఇట్లా చక్కగా పోయిరు సార్. చక్కగా ఇట్లా పోతారా? ఇక పండుగ పోయి అడగండి. పోలీసులు దొరికితే మన పని అయిపోతుంది. ఆచుకున్నాడు. ఏంది నీ మా వస్తుండు. ఏం చూస్తారా? ముందుకు చూడు. పబ్బే చెప్పు సతీ. ఎద్దుల సత్తా ఇంటికి ఉన్నారు సార్ వాళ్ళు. ఎదుల సత్తా ఇల్లాడా? ఇట్లా చక్కగా ఉంది సార్, అన్నే ఉంటది. ఎక్క ఏ సతీ ఏరాలు ఇప్పుడు 7,000 సార్. హలో యాది, ఏడున్నారా? నేను సర్పంచ్ని మాట్లాడుతున్నా. నేనా సార్? నువ్వేరా గాడిది. చెట్టు దుకాణం కాడ ఉన్నా సార్.
పోలీస్ కూడా ఇన్నే ఉండు. గాయంతో ఏం తిరుగుతున్నారా? నీళ్ళు పెట్టాలరా? పొద్దున్నే నీళ్ళు పెడితే కాదు సార్, వస్తలేవు అంటావు. నేను వస్తున్నా, ఆగు. జల్దీ రాకపోతే కాళ్ళు ఇరగొడతా. ఖాళీరా కొడతావు. చూడు ఏమైంది? మా సర్పంచ్ ఇట్లా మాట్లాడాడు సార్. ఈ నంబర్ ఎవరో చూడురి. ఖాళీరా కొడతా అంటుండు, గాడిద అంటుండు. ఇది మీ సర్పంచ్ నెంబర్ కాదుగా యాదే? ఆ? జర రాగు, ఈడెవడో చెప్తా. మాట్లాడు మాట్లాడు. పెట్టినావరా నీళ్ళు? పెట్టినా ఏడున్నారా నువ్వు? రాంగ్ నెంబర్. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏయ్! ఏయ్, నీ అయ్యా పోలీసురా మీరు? పోలీసులు కోట్లారా మీరు? గుండు వదులురా. నా లైఫ్ లో విలన్ నువ్వేనా సత్తే? నువ్వురా లవ్ స్టార్ లో విలన్. ఒక్క నిమిషం ఆగురు సార్. రే నాతో నేను పనబడదా? అప్పుడు చెప్తారా నీ సంగతి. నీతో నాకేం పని? నేను రెడ్ డ్రెస్ వేసుకుంటా. అట్లనా? నీకు వచ్చే సైజ్ బ్యాన్ చేపిస్తా. ముత్యాలు బెనీం కంపెనీకి ఫోన్ చేయరా. ఓకే అన్న, నేను కంపెనా రేయ్, అటే రా, ఇట్లాడు. అవుతలే, ఆగు. ఎట్లా పోయినా హలో? నీకు తెలియదు. నువ్వు షార్ట్ కట్ రారా ముత్యాలు. ఓకేనా? మిస్ దెబ్బనే రాకలే. నడు, నడు, నడు. నడు, నడు. ఎక్కు, ఎక్కు పడి. అయ్యా. మా ఇంటికి కొన్ని సార్ బట్టలు తెచ్చుకుంటా. లాస్ట్ టైం మస్తు ఇబ్బంది. మా ఇంటికాడ కూడా ఆపురు సార్. చెప్పు, కంప్యూటర్ని ఆడబెట్టిండ్రు. కంప్యూటరు నాకు క్లారిటీ రాలే. ఏ కంప్యూటర్ సార్? అదే స్కూల్లో ఎత్తుకొచ్చిండ్రు కదా, తెలియదు. చెప్పు, చెప్పు, చెప్పు. ఆ వైర్ గుండెలు మేము ఎత్తుకొచ్చాం సార్. అబ్బా, కొట్టక ముందే యాక్ట్ చేస్తున్నాయింద్రా. అంటే నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తారు కదా సార్? ఆహా, నీకు సేమ్ ప్రాసెస్ కాదురా, చేంజ్ అయితే చూడు. తీట కన్నట్టు మాట. నోరు మూయరా. అంతకన్నా కొట్టలేదు, నన్నే కొడుతున్నాం సార్. చెప్పురా తొందరగా. రామ్ అని తిప్పండి, తిప్పుడు రాండి. ఇప్పుడు చెప్పురా, కంప్యూటర్ని ఎవడెత్తిపోయిండో. ఆ? నాకు తెలుగు ఎక్కువ రా సార్. నిజం సార్. చెప్పరు ముత్యాలు. చెప్పు చెప్పు చెప్పు. వీడు చెప్పొద్దాను సార్, నేను చెప్పా. మేము ఎత్తుకొచ్చినాం సార్. ఎందుకు చెప్తున్నారా? అంతగానో కొడుతుంటే ఏం చేయాలరా? నువ్వు గొర్రెలు ఎక్కున్నావు, నా చూడు బెలూన్ బాడీ. ఒప్పుకున్నాగా సార్. చెప్పు దండగా చెక్కు రాసిస్తా. రాయ్. అట్లా చూడకు సార్, నా కళ్ళు తిరుగుతున్నాయి. బాలరాజు, సార్. అలా లోపల తీసుకురా. ఏ లోపల రా. కంప్యూటర్ ఎవరు కమ్మినరో చెప్పుండ్రా. అడవడం మాకు తెలియదు సార్. ఊరు పేరు తెలియని వాళ్ళకి ఎట్లా అమ్మినరా? అవన్నీ మాకు అవసరం సార్. పైసలు వస్తే చాలనుకున్నాం. వాడు దొరకడు కానీ వీళ్ళ మీద 378 థెఫ్ట్ కేసు బుక్ చేయి. గవర్నమెంట్ ప్రాపర్టీ జోలిపోతే ఎట్లుంటుందో చూపిద్దాం కొడుకులకి. అమ్మ కేసు అయితే వద్దు సార్ ప్లీజ్. నోర్మోయ్. సార్ కేసు అయితే వద్దు, జర మీరే చూడరు. ఏం చూడాలరా? ఏం చూడాలరా? ఏం చూడాలి? పదన్న, పదకొండారా. ఆ? బలిసి పట్టుకుంటారు. ఇందాక నుంచి చూస్తున్నా నేను కూడా. కొడతాగని చెప్పరా మీరు? చెప్పండి. ఆ? నోర్మోయ్. ఇందాక నుంచి చూస్తున్నా. ఫోన్లే ఫోన్లే. ఏయ్! నా కొడుకు చచ్చిపోయింది సార్. నా కొడుకు చచ్చిపోయింది సార్. నా కొడుకు చచ్చిపోయింది సార్. కొడుకు సచ్చిండు. అది తాగమన్నారా? ఉన్న కొడుకు చచ్చిపోతే ఎవరి కోసం చంపాలి సార్? అవును సార్, అన్నకు ఒక్కడే కొడుకు. ఆడు 7th క్లాస్ చదివేటప్పుడు యాక్సిడెంట్ లో చచ్చిపోయిండు. అప్పటి నుంచి అన్న తాగుడుకు అలవాటైండు. ఆడోళ్ళు ఏడ్చి బాధను బయట పెడతారు. మొగోడు ఏడవలేక బాధను లోపల దాచుకోలేక ఇట్లా తాగుబోతులైతారు.
కూర్చో కూర్చో అంతా బాగానే ఉంది కానీ మరి నీ కథ ఏంద్రా? సార్ లవర్ బాయ్ పెద్ద లవ్ స్టోరీ ఉంది. ఏం లేదు సార్, చిన్నప్పుడు మా ఇంటి ముందు లత అనే అమ్మాయిని లవ్ చేసిన. ఆ విషయం నా భార్యకు తెలిసింది. అప్పటి సందే నా టార్చర్ పెడుతుంది. కోపం వచ్చి కొడదామని చేయలేపితే చక్కెర వచ్చి కింద పడుతుంది. ఇక నేను దాక్కుంటే ఎట్లుండాలి సార్? ఈ లవర్ ఊరికొస్తే సార్ ఫుడ్ కట్టు రాయల్ గా పోయి హోటల్లో తింటాడు. మరిగా ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకుంటే కమ్మ కొండి పెడుతుండే కదరా. ఈయనకి ఇస్తే ఆమె లైఫ్ ఖతం అయిద్దని అలా వేరే వానికి చైల్డ్ మ్యారేజ్ చేసింది సార్. 19 years కి. నాకు 19 years కే మ్యారేజ్ అయింది సార్. నిజం సార్. బాలరాజు, సార్ ఆ కంప్యూటర్ని పట్టుకునే ఛాన్స్ ఏమైనా ఉందేమో చెక్ చేయి. సార్ అది శ్రీ సాయి కంప్యూటర్ షాప్ ఉంది కదా సార్, దాని దగ్గర ఉన్న సీసీ కెమెరా చెక్ చేస్తే ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుంది సార్. పోయి ఆ పని చూడు. సార్ ఈరోజు నా మ్యారేజ్ డే, నేను ఇంటికి పోవాలి. అవునా? దావట్లేదా మరి? ఎక్కువ హ్యాపీ న్యూ ఇయర్. అది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రా. సేమ్ టు యు. అది కూడా. సరే నువ్వు పో. సరే సార్. రామచందర్ గారు, సార్ సార్ వాటర్ తాగుతాం. సార్ తాగోరి. సిగ్గు లేదరా దొంగతనం చేస్తాందుకు? దున్నపోతులు ఎక్కున్నారు, కష్టం చేసుకొని బతకాలే. నిన్నేరా దున్నపోతాను. 10 ఏళ్ల నుంచి ఒకే కంపెనీలో పనిచేసిన. కరెక్ట్, నేను కష్టాల్లో ఉన్నప్పుడు జాబుల నుంచి తీసేస్తే ఏం చేసి బతకాలి సార్? నా భార్యను బతికించుకుంటేందుకు చేసిన అప్పు ఎట్లా తీర్చాలి? నా బిడ్డను ఏం పెట్టి చదివియాలి? ఇప్పుడు కొత్త ఉద్యోగం చేయాలంటే 0 నుండి స్టార్ట్ చేయాలంట. దొంగతనం ఆ సొల్యూషన్ దీనికి? మరి ఏం చేయాలి సార్? బిజినెస్ చేసేంత పైసా లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేందుకు నాకు ఏ పని రాదు. లాస్ట్ కి ఈయనలాగా మంగళ షాప్ ఉన్న గడ్డంగికి బతుకుతున్నావు. నా దగ్గర టైలరింగ్ నేర్పిస్తా. నువ్వే పని దొంగవి, ఇంకా ఆనకే నేర్పిస్తావరా? హలో సార్, మేము ప్రొఫెషనల్ వర్కర్స్. ఈ బిగ్ దొంగ. మీరు దొంగలుగా అందే తాళం బలగొట్టకుండా కంప్యూటర్ ఎత్తుకొచ్చినారా? మాకు అంత టైం ఎక్కడది సార్. ఆ రోజు మా లక్ ఏందంటే అలా రూమ్ కు తాళం వేలే. మస్తు నవ్వుతున్నారా. నడురి. సార్ ఆడు చెప్పిన అడ్రస్ పోతే ఇంటికి తాళం వేసి ఉన్నా సార్. ఇంకో అబద్ధం పక్కింట్లో అడిగితే మాకు తెలియదు సార్. అడిగితే నంబర్ ఇచ్చారు సార్. ఫోన్ చేస్తే కవరేజ్ ఏరియాలో లేరని వస్తుంది ప్రాసెస్ సార్. తెలుసుకుంటే డ్రాప్స్ పడుతున్నాయి. ఏయ్, ఏందిరా మీ లొల్లి? ఏం లేదు సార్, నెక్స్ట్ ప్రాసెస్ ఏందని డిస్కస్ చేస్తున్నాం. ఏముంది, కేసు ఫైల్ చేసుడే. ఆగరాదు, నిన్ను అడిగిరా ఇడా. కేసు ఫైల్ చేసి రిమాండ్కి పంపే ఏర్పాట్లు చూడండి. ఓకే సార్. నవ్వుతున్నావు కదా? కేసు బుక్ చేయి. దేవుడా, కేసు బుక్ కావద్దు, కంప్యూటర్ పని చేయొద్దు. అదేమది? అరే ముక్కురా, దీని మీద కేసు బుక్ చేయలేడు, ముక్తలేడు. ఇంటర్నెట్ ప్యాక్ ఎక్స్పైర్ అయింది సార్. ఓ గాడ్, యు ఆర్ పవర్ఫుల్. యువర్ క్వార్టర్ కన్ఫర్మ్. నో, నీ కొబ్బరికాయ కన్ఫర్మ్. డింకిటక డింకిటక. ఏ గుర్తున్నావేంద్రా, ఇంటర్నెట్ ప్యాక్ అయిపోయింది అంతే. ఆ ఇంటర్నెట్ ప్రకాశం ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాట్ ఈస్ గాడ్? నమస్తే సార్. రావేరా, నీకోసం ఎదురు చూస్తున్నా. చూడు కంప్యూటర్ సంగతి ఏందో. ఓకే సార్, అయిందా? ఇక మీ పని చేసుకోరి. అలా తీసుకురాబో. 10 నిమిషాలు ఇన్నే ఉండదా బాబు, మళ్ళా పోతే ప్రాబ్లం అవుతుంది. అసలే ఇంపార్టెంట్ కేసు ఇది. సరే సార్. ఏ మూడో దంగేరా. దొడ్డుకేంటి సార్? బాత్రూమ్ పోయింది సార్. వాష్రూమ్ అనరాదారా, అందుకే చదువుకోమని చెప్పేది. ఓపెన్ చేయి. నీకు ఈ పని కూడా వస్తుందా తమ్మి? బతికేందుకు 12 పనులు చేయాలి కదన్నా. అది పోనీ కానీ ఇప్పుడు కేసు కొత్త ఓపెన్ చేయి. సార్ సైలెన్స్. అరే నీ పేరు చెప్పరా. తిరుపతి సార్. అది తెలుసు కానీ పూర్తి పేరు చెప్పు. పూర్తి పేరు అంటే ఏందిరా? ఫస్ట్ నేమ్ అయితే ఎంట్రీ చేయి, సర్ నేమ్ తర్వాత ఇంటి పేరు కలిపి చెప్పు. ఇంటి పేరా? అంతే సార్. ఒక నిమిషం నా భార్యను కనుక్కొని చెప్తా సార్. తమ్మి ఒక నిమిషం పోనీ తమ్మి. ఇల్లు కట్టి చాలా రోజులు అయింది, ఏం పేరు పెట్టినా ఏం? బెల్లం తిరుపతి సార్. ఆగుతలేదారా? బెల్లం తిరుపతి అంటారు. రైట్. నీ పేరు?
మసాజ్ ముత్యాలు సార్. ఏయ్ తుమ్మల ముత్యాలు సార్. తుమ్మల ముత్యాలంట, తుమ్మల ముత్యాలు. రైట్. ఎంతసేపు రా పోతే సార్ పింఛన్ రాస్తుంటే రాసుకోపో. పైకి పోయి, పైకి పోయి. ఎస్ ఏమి అదే వచ్చినావు? ఆ తీట తిప్పలు కానీ అంగి గుడ్డమని ఇస్తే అమ్ముకుండు సార్ అని మీద కేసు ఆయరి. అమ్మని అమ్మ, ఆడింకా బద్మాషాతలు మానలేదా?